హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. బాగుండాలి కూడా. ఈరోజు వీడియోలో మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ రొటీన్ షేర్ చేసుకోబోతున్నాను. జస్ట్ అలా మార్నింగ్ లేచి బ్రష్ చేశానా, బ్రష్ చేయగానే వంట స్టార్ట్ చేసేసాను. ఇంకా వాటర్ కూడా తాగలేదు నేను. ఇక్కడ నేను చియా సీడ్స్ హాట్ వాటర్‌లో కలుపుకుంటున్నాను. డైలీ ఇదొక రొటీన్ అయిపోయింది నాకు. ఈ చియా సీడ్స్ ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ అనే కాదు, మనం డేలో ఎప్పుడు తీసుకున్నా సరే పర్వాలేదు. బట్ మార్నింగ్ తీసుకుంటే మంచిది. ఇంకా ఈ చియా సీడ్స్ వల్ల హెయిర్ లాస్ తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతాము. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉన్నాయి చియా సీడ్స్‌లో. అండ్ మార్నింగ్ సోక్డ్ ఆల్మండ్స్ కంపల్సరీ అయిపోయింది. డైలీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయకముందు చియా సీడ్స్ వాటర్ తీసుకుంటాను. అది హాట్ వాటర్ అయితే చాలా మంచిది. ఆ తర్వాత ఒక 3 సోక్డ్ ఆల్మండ్స్ ఇంకా మంచిది. ఆ తర్వాత ఒక ఎగ్, బాయిల్డ్ ఎగ్ తీసుకుంటాను. నట్స్ ఏం తీసుకున్నా మంచివే. ధృతి లంచ్ బాక్స్‌లోకి ఎగ్ ఫ్రై చేస్తున్నాను అండ్ పక్కన మిల్క్ బాయిల్ చేస్తున్నాను. ఒక చిన్న గ్లాస్ పాలు ఇవ్వడం రోజు ఒక హ్యాబిట్ చేశాను. ఎందుకంటే ఇంతకుముందు పాలు తాగేది కాదు. బట్ ఇప్పుడు కొత్తగా కరాటే క్లాస్‌లో జాయిన్ అయ్యింది. సో, తనకి ఒక డైట్ ఉండాలని చెప్పి ఎగ్ అండ్ మిల్క్ కంపల్సరీ మార్నింగ్ డైట్‌లోకి ఇంక్లూడ్ చేశాను. ఇక్కడైతే ఎగ్ ఫ్రై ఫినిష్ అయిపోయింది. తన లంచ్‌లోకి ఇలాంటి ఎగ్ ఫ్రై ఇష్టపడుతుందని చెప్పి ఇలా చేశాను. అండ్ ఎగ్ బాయిల్ చేసేసి మార్నింగ్ ఒక ఎగ్ ఇచ్చేస్తాను. అండ్ దాంతోపాటు మేము కూడా తినేస్తాము. ఇప్పుడు చాలామంది లేడీస్‌లో నీరసం అనేది కామన్ అయిపోయింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక డైట్ ఫాలో అవ్వాలి. ఎలాంటి డైట్ అంటే మనకి ఏది బాగా తింటే మంచిగా హెల్తీగా ఉంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. మన హెల్త్ ఏముందిలే చూసుకుందాంలే తర్వాత అని అనుకుంటే ఈరోజు నెగ్లెక్ట్ చేసింది అలా పెద్దదవుతూ ఉంటుంది. ఫుడ్ ఎలా తింటున్నామో అలాగే ఒక చిన్న ఎక్సర్సైజ్ కూడా ఉంటే మంచిది. వాకింగ్ కానీ, వర్కౌట్ కానీ ఏదైనా పర్వాలేదు. ఒక 10-15 మినిట్స్ చేయగలిగితే అది హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది మనకి. టైం ఎక్కడ కుదురుతుంది? అంత టైం ఎక్కడుంటుంది? మార్నింగ్ లంచ్ బాక్స్ చేసేయాలి, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, లంచ్ బాక్స్ చేయాలి. ఇదే ఆలోచనలో ఉంటాం కదా! లంచ్ బాక్స్ స్టార్ట్ చేయకముందే ఒక్క 10 నిమిషాలు మనం ఒక్క వర్కౌట్ చేయగలిగితే చాలు. నేను ఈ మధ్య వర్కౌట్ స్టార్ట్ చేశాను. ఒక 10 మినిట్స్ చేస్తున్నాను అంతే. అంతకు మించి అయితే చేయట్లేదు. ఎందుకంటే నేను కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఆ 10 మినిట్స్‌లో ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే అది ఆ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే బెల్లీ ఫ్యాట్ పెరిగితే బాధ ఏంటో చాలా మందికి తెలిసిందే. పొట్ట వచ్చేస్తుందని బాధపడే బదులు ఒక 10 నిమిషాలు వర్కౌట్ చేస్తే సరిపోతుంది కదా! ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఆ పొట్ట ఎంత ఉందిలే చిన్నగా ఉంది. బెల్లీ ఫ్యాట్ ఏం పెరగట్లేదు మనకి. ఆ తర్వాత అది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఫ్యాట్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ఆ తర్వాత బాధపడినా ఏం యూజ్ లేదు. అండ్ మనం ఆ తర్వాత రియలైజ్ అవుతాం. అయ్యో! ఎలాగా అని. ఏం చేయలేము ఆ తర్వాత. డైలీ నేను షెడ్యూల్ ఎలా చేసుకున్నానంటే ఎగ్జాక్ట్‌గా 6కి లేస్తాను. 6కి లేచిన వెంటనే ఒక 15 మినిట్స్ వర్కౌట్ చేస్తాను. ఆ తర్వాత బ్రష్ చేసుకొని ఇల్లు తుడిచేస్తాను. ఆ తర్వాత 6:30 అయిపోతుంది. 6:30 నుంచి స్టార్ట్ చేస్తామనమాట లంచ్ ప్రిపరేషన్స్. 6:30కి స్టార్ట్ చేస్తే అది 7:10 అలాగ అయిపోతుంది. ధృతికి హాట్ వాటర్ ఇచ్చి నేను కూడా హాట్ వాటర్‌లో చియా సీడ్స్ వేసుకొని తాగేస్తాను. ధృతికి స్నానం చేపిచ్చేస్తాను. తన తర్వాత నేను కూడా బాత్ చేసేసి తన్ని రెడీ చేస్తూ ఇంకా నేను కూడా రెడీ అయిపోతాను. అండ్ అప్పటికే 7:30 దాటేస్తుందనమాట. 8:15 కల్లా రెడీ అయిపోవాలి. ధృతికి బ్రేక్‌ఫాస్ట్ పెడతాను బాత్ చేపిచ్చేసిన తర్వాత. ఎగ్ అయితే ఒక్కొక్కసారి ముందు తినేస్తూ ఉంటుంది. బాత్ చేయకముందే లేకపోతే తర్వాత తింటుంది. పాలు మాత్రం మార్నింగే ఇచ్చేస్తాను. పాలు తాగేస్తుంది. ఒక్కొక్కసారి ఆ పాలు తాగడానికి నాకు చుక్కలు చూపిస్తుంది. రీసెంట్‌గా కరాటే క్లాస్‌లో జాయిన్ చేశానా, దాని గురించి పాలు కంపల్సరీ తాగిపిచ్చాలి. అండ్ ఎగ్ కూడా ఇంక్లూడ్ చేశాను. ఇవి 2 స్కిప్ చేయను ధృతికి మాత్రం. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ అవ్వకుండా చూసుకుంటాను. అది కూడా ఎప్పుడైనా ఒక్కొక్కసారి చాలా పేచి పెడుతుంది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తినడానికి. ఎందుకంటే అప్పటికే టమ్మీ ఫుల్ అయిపోతుంది కొంచెం పాలు తాగి, ఎగ్ తినేసరికి. కానీ ఇవి మార్నింగ్ తీసుకోవడం మంచిది. తర్వాత స్కూల్‌కి వెళ్ళిన తర్వాత తను ఫుడ్ ఏం తీసుకోదు లంచ్ వరకు కూడా. స్నాక్స్ బ్రేక్ ఇంక్లూడ్ చేసేవారు ఇంతకుముందు. ఈ మధ్య స్నాక్స్ బ్రేక్ కూడా లేదు తనకి. ఎందుకంటే చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే స్నాక్స్‌లో కొంచెం హెవీగా తినేసి లంచ్ సరిగ్గా తినడం లేదంట. 12:30 వరకు వాళ్ళు అలా ఉండాల్సిందే. జస్ట్ వాటరే ఉంటుంది అప్పటి వరకు. అందుకనే ధృతికి కంపల్సరీ బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసిన తర్వాతే స్కూల్‌కి పంపిస్తాను. ఈరోజు వెదర్ చాలా దారుణంగా ఉంది. ఎంత ఎండగా ఉందో జస్ట్ ఇలా బయటకొచ్చానా స్వెట్టింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ధృతిని స్కూల్‌లో డ్రాప్ చేసి వచ్చేసాను. స్కూల్ మరీ దూరమేం కాదు. ఒక 5 మినిట్స్ పడుతుందంతే ఇక్కడ నుండి. అంటే హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడైతే 8:20 అయింది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయకముందే పూజ ఫినిష్ చేసుకుంటాను. 8:30 లోపల పూజ ఫినిష్ అయిపోవాలి డైలీ ఇదొక టైమింగ్ అనమాట. డైలీ ఒక షెడ్యూల్ చేసుకున్నామనుకోండి. ఒకవేళ మనం జాబ్ చేస్తే డెఫినెట్‌గా ఆ టైంకి వెళ్ళిపోతాం బయటికి. జాబ్ చేయలేని పరిస్థితిలో ఇంట్లో ఉంటాము. ఇంట్లో ఉంటే ఏదో టైంలో చేద్దాంలే అని అనుకుంటే ఏదో ఒక టైంలోనే అవుతూ ఉంటుంది. అలా డే అంతా లేజీగానే అవుతుంది. లేదు ఇదే టైంలో ఫినిష్ అయిపోవాలి అని ఒక టైమింగ్‌లో మనం వెళ్తే
ఆ టైంకి ఫినిష్ అవుతుంది, కరెక్ట్గా అవుతాయి పనులన్నీ కూడా. ధృతి స్కూల్ టైమింగ్స్ 3:30 వరకు. సో 3:30 లోపల నేను మిగతా ఇంట్లో ఉన్న పనులన్నీ ఫినిష్ చేసుకుంటాను. ఆ తర్వాత నేను వీడియో షూట్ చేసుకుంటాను, వీడియో ఎడిట్ చేస్తాను, వీడియో పోస్ట్ చేస్తాను. వీడియో ఎడిట్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇంకా టైం పడుతుంది. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అసలు ఏ వాయిస్ పక్కన కూడా రాకుండా సైలెంట్గా ఉండినప్పుడే వాయిస్ ఇవ్వగలుగుతాను నేను. ఈ వీడియో షూట్, ఎడిట్, వాయిస్ ఓవర్ ఇదంతా అవసరమా అంటే అవును. ఇంట్లో ఉన్నాను కాబట్టి నాకు ఖాళీగా ఉండకుండా నేను ఏదో వర్క్ చేయాలని చెప్పి ధృతి ఇంట్లో చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇది స్టార్ట్ చేశాను. అండ్ అది నేను కంటిన్యూ చేస్తున్నాను. నాకు ఇష్టం లేదు ఆపడం. నాకు ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. ధృతికి 1.5 ఇయర్ ఉండగా నాకు ఇంట్లో బోర్ కొట్టింది. అప్పుడు ఏం చేయాలో తెలియక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నపిల్ల కదా ధృతి, వీడియోస్ ఎలా షూట్ చేస్తున్నారు తను పెట్టుకొని, వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నారని నన్ను కామెంట్ పెట్టేవారు. బట్ మనం చిన్నపిల్లలు ఉంటే ఏంటి, పెద్ద పిల్లలు అయితే ఏంటండి, వీడియో షూట్ చేయాలి ఒక ప్యాషన్తో వెళ్ళామనుకో దాని మీద ఫోకస్ చేయగలము. ఒకవేళ మనకు ఒక ఫోకస్ ఉండదు, ప్యాషన్ లేదనుకోండి, చిన్నపిల్లలు ఉన్నారనే ఒక వంక పెడతాము, అంతే, ఆ పని చేయలేము. అదే గనక మనకు చేయాలని ఉంటే డెఫినెట్గా చేస్తాము, అది అవుతుంది ఆ టైంకి. బ్రేక్ఫాస్ట్ చేసేసి కిచెన్ క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత కొన్ని బట్టలు నానబెట్టేసి ఉంచాను ముందే. అంటే కర్చీఫ్స్ కానీ కిచెన్ టవల్స్ కానీ హాట్ వాటర్లో కొంచెం సోడా వేసి నానబెడతాను. అలా వాషింగ్ సోడా వేస్తే జిడ్డంతా పోతుంది, ఎక్కువసేపు మనం వాష్ చేయాల్సిన పని ఉండదు. ఇంకా దాంతోపాటు నా క్లాత్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా వాష్ చేసేసాను. మోస్ట్లీ వాషింగ్ మిషన్ వేయడానికి ట్రై చేయను నేను. వాషింగ్ మిషన్ కన్నా కూడా ఇలా మన చేత్తో బట్టలు వాష్ చేస్తే బాగుంటాయి. ఇదంతా జరగాలంటే ఫస్ట్ మన హెల్త్ బాగుండాలి. హెల్త్ బాగుండాలంటే ఫస్ట్ మనం డైట్ని మార్చాలి. డైట్ మార్చడం అంటే ఫుడ్ మానేయడం కాదు, రైస్ ఐటమ్ తగ్గించాలి, అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. రోజు మనం తినే ఫుడ్లో ప్రోటీన్ ఫుడ్ ఉండాలి, కాల్షియం, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలా ఉండేలా చూసుకోవాలి. తినేది తక్కువైనా మంచి ఫుడ్ తీసుకుంటే హెల్దీగా తిన్నామనుకోండి హెల్దీగానే ఉంటాము. అంతేకాకుండా వర్కౌట్ తప్పకుండా చేయాలి. ఇలా హెల్దీగా తిన్నప్పుడు హెల్దీగా చేయగలుగుతాం పనులన్నీ. ఇలా చెప్పడం ఈజీ, చేయలేమంటారా? చేయగలుగుతామండి మనం తలుచుకుంటే ఎంతగాని. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ బటర్ మిల్క్ కలుపుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ నాకైతే డేలో. ఎందుకంటే ఒకవేళ నేను చికెన్ తిన్నా, లేకపోతే స్పైసీ ఫుడ్ లేదా మసాలా ఇలాంటివి తిన్నప్పుడు మామూలుగా ఎవరికైనా వేడి చేస్తుంది, కానీ నాకు ఇంకా ఓవర్ హీట్ అనమాట. ఈ బటర్ మిల్క్ తాగడం వల్ల దాన్ని కంట్రోల్ చేయగలుగుతాను నేను. ఒకసారి బద్దకిస్తూ ఉంటాను, అలాంటప్పుడు నా మొహం మీద పింపుల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అద్దం ముందు నుంచొని నా ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయని బాధపడే కన్నా ఒక గ్లాస్ బటర్ మిల్క్ కలుపుకొని తాగితే మంచిది కదా అని బద్దకించకుండా ఆ పని చేస్తాను. చాలా పనులు మినిట్స్లో అయిపోతాయి, వితిన్ సెకండ్స్లో అయిపోయే పనులు కూడా ఉంటాయి, కానీ బద్దకించేసి పనులు నెక్స్ట్ డేకి డిలే చేసి ఇంకా పెద్దగా చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ క్లోత్స్ తీసుకోండి, ఇక్కడ బట్టలు మడత పెడుతున్నాను. ఇవి ఈ రోజు వాష్ చేసినవి కాదు, 3 days బ్యాక్వి. అంటే 3 days బట్టలు ఈ రోజు మడత పెడుతున్నాను. అదే ఆ రోజే మడత పెట్టి ఇన్ని బట్టలు అవ్వవు కదా, అదే ఒక పెద్ద లేజినెస్. అలా మనం పెద్దది క్రియేట్ చేసుకుంటాం. అది ఫుడ్ విషయంలో అయినా, డైట్ అయినా, ఎక్సర్సైజ్ అయినా, ఏదైనా సరే అదే మన హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. పిల్లల విషయంకి వచ్చేసరికి వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి, మంచి ఫుడ్ పెట్టాలి అని అనుకుంటాం, కానీ మనకు వచ్చేసరికి లేజినెస్ వచ్చేస్తుంది. అలా అస్సలు వద్దు, అస్సలు చెయ్యొద్దు. ఈరోజు నుంచి డైట్ మార్చండి, వర్కౌట్ చేయండి. మన హెల్త్ మీద మనకి మనం మోటివేట్ చేసుకోగలగాలి, అప్పుడే మన పనులు మనం చేసుకోగలుగుతాం. ఎప్పుడు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వద్దు. డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే ఈ రోజు నుంచి మన డే అనేది చేంజ్ అవ్వాలి. 1 o'clockకి లంచ్ ఫినిష్ చేసేసుకున్నాను, తర్వాత రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత ధృతిని తీసుకురావడానికి వెళ్ళాను. ఇంకా ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ అవుతుంది. ఇదండి నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ రొటీన్. మీకు బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, మంచిగా మోటివేట్ అవుతారని అనుకుంటున్నాను. మరో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.